హలో గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. వెల్కమ్ టు WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ ఇన్ తెలుగు. ఈ రోజు WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ ని ది కింగ్ త్రిబుల్ హెచ్ స్టార్ట్ చేస్తాడు. ది కింగ్ త్రిబుల్ హెచ్ వచ్చి ఒక మ్యాచ్ ని అనౌన్స్మెంట్ చేస్తాడు. ఈ రోజు WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి స్టీల్ కేజ్ మ్యాచ్, ది అండర్స్ప్యూటెడ్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ మ్యాచ్, కోడి రోడ్స్ వర్సెస్ సోలో సికోయా. నేను అనుకున్నాను ఫస్ట్ ఈ మ్యాచ్ ఎందుకు పెడుతున్నారో అని. కొద్ది నిమిషాల తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే రోమన్ రైన్స్ ని బడిలోకి దింపుతున్నారు కాబట్టి ఈ మ్యాచ్ ని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది త్రిబుల్ హెచ్. ఆ తర్వాత ది కింగ్ త్రిబుల్ హెచ్ వెల్కమ్ టు WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ అని చెప్పి వెళ్ళిపోతాడు. ది కింగ్ త్రిబుల్ హెచ్ WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లోగోని కూడా చేంజ్ చేసేసారు. ఇది పాత లోగో, ఇప్పుడు వచ్చేది ఇది కొత్త లోగో అన్నమాట. WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లోగోని కూడా చేంజ్ చేసేసారు పూర్తిగా. మీరు చూడొచ్చు WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లోగో ఒకటే కాదు, ఇంట్రో WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ ఇంట్రో కూడా చేంజ్ చేసేసారు. అండ్ థీమ్ సాంగ్ కూడా చేంజ్ చేశారు WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ ది. ఈ రోజు WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి స్టీల్ కేజ్ మ్యాచ్, WWE అండర్స్ప్యూటెడ్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ మ్యాచ్, కోడి రోడ్స్ వర్సెస్ సోలో సికోయా. వీళ్ళిద్దరి మధ్యలో చాలా అంటే చాలా డేంజరస్ గా మ్యాచ్ ఉంటది ఈ రోజు WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో. నిజంగా కోడి రోడ్స్ ని మాత్రం పట్టపగలే చుక్కలు చూపించేస్తాడు సోలో సికోయా. చాలా అంటే చాలా డేంజరస్ గా కొట్టేస్తాడు నిజంగా. ఆ తర్వాత కోడి రోడెస్ కూడా తక్కువేం కాదనుకో, కోడి రోడెస్ కూడా గుద్దేస్తాడు సోలో సికోయాని. చాలా అంటే చాలా డేంజరస్ గా ఈరోజు WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో ఇద్దరి మధ్యలో ఈ రోజు మాత్రం చాలా అంటే చాలా డేంజరస్ గా మ్యాచ్ సాగింది నిజంగా. స్టీల్ కేజ్ మ్యాచ్ నిజంగా ఒకళ్ళు గుద్దుకుంటే టక్కా 4 మ్యాచ్ నువ్వా నేనా అన్నట్టుగా సాగింది. కోడి రోడ్స్ ఇక గుద్ది సోలో యొక్క క్రాస్ రోడ్ ఇచ్చి ఈ మ్యాచ్ ని గెలుచుకుంటాడు. అండ్ స్టిల్ WWE అండర్స్ప్యూటెడ్ యూనివర్సల్ ఛాంపియన్ కోడి రోడ్స్ ఆన్ WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో. కోడి రోడ్స్ ఈ మ్యాచ్ గెలిచిన తర్వాత బ్లడ్ లైన్ మెంబర్స్ అందరూ వచ్చి ఇక కోడి రోడ్స్ పైన చాలా అంటే చాలా డేంజరస్ గా అటాక్ చేస్తారు. అప్పుడే ఒక థీమ్ సాంగ్ ప్లే అవుతుంది, ది ఒరిజినల్ ట్రైబల్ చీఫ్ ది. ఇక రోమన్ రైన్స్ రాగానే ఆ స్టీల్ కేజ్ లోనే టాంగాలోవా అండ్ టామాటోంగాకి సోలో సికోయాకి ముగ్గురికి గుద్దేస్తాడు నిజంగా. ఆ తర్వాత జేకబ్ ఫాతు సోలో సికోయాని ఆ స్టీల్ కేజ్ నుండి బయటికి లాగుతాడు. సోలో సికోయాని బయటికి లాగి ఇక జేకబ్ ఫాతు లోపలికి వెళ్తాడు. ఇక సోలో సికోయా కూడా జేకబ్ ఫాతు గాని పట్టుకొని బయటికి లాగేస్తాడు ఎందుకు గొడవ అనేసి. ఆ తర్వాత స్టార్ట్ అవుతాడు WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో పైపర్ న్యూ బుగ్గలు. ఇక చూడు బక్కపానం వర్సెస్ దొడ్డుపానం, ఈ మ్యాచ్ మాత్రం క్రేజీగా ఉండే, ఆల్మోస్ట్ క్రేజీ మ్యాచ్. ఇక చూడు గుద్దేసుకుంటారు ఈ మ్యాచ్ లో దొడ్డుపానమే గెలుచుకుంటది నిజంగా ఈ మ్యాచ్ ని. ఇక ఇద్దరు కలిసి బక్కపానాన్ని మాత్రం గుద్దేస్తారు. ఈ రోజు WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో పైపర్ న్యూ గెలుచుకున్నది ఈ మ్యాచ్ ని. ఈ రోజు WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో ట్యాగ్ టీమ్ మ్యాచ్ అవుతుంది. ఆ మ్యాచ్ లో కెవిన్ ఓవెన్స్ కి పార్ట్నర్ గా ఇతను వస్తాడు. ఆ తర్వాత WWE అనౌన్సర్ వచ్చి కెవిన్ ఓవెన్స్ చెవులో చెప్తుంది అతను ఇక్కడే ఉన్నాడు అని అంటది. అతను అంటే ఎవడు అనుకున్నాను, కానీ వాడు ర్యాండీ ఆర్టన్ అండ్ కెవిన్ ఓవెన్స్ ఒక టీం ఉంటది. ఆస్టన్ థిరియన్, గ్రేసన్ వాలర్ది ఒక టీం ఉంటది. వాళ్ళు ఇక గుద్దేసుకుంటారు నలుగురు కలిసి నిజంగా. ఆ తర్వాత ర్యాండీ ఆర్టన్ అండ్ కెవిన్ ఓవెన్స్ గుద్ది గ్రేసన్ వాలర్ ని ఆస్టన్ థిరియన్ ముఖం పైన గుద్ది ఈ మ్యాచ్ ని గెలుచుకుంటారు. ఆన్ ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో ర్యాండీ ఆర్టన్ అండ్ కెవిన్ ఓవెన్స్ వీళ్ళిద్దరే గెలుచుకుంటారు WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో ఈ మ్యాచ్ ని. ఆ తర్వాత WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో ది బుగ్గల రాణి ఎంట్రీ ఇస్తుంది, నయా జాక్స్. ఈ WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో వచ్చిన సెలబ్రిటీస్ ఎవరంటే ది బుగాటి అండ్ హిజ్ వైఫ్, వీళ్ళిద్దరూ వస్తారు WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో. ఆ తర్వాత సేమస్ కూడా వస్తాడు WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో. ఆ తర్వాత బాబ్ వ్యాన్ డమ్ కూడా వస్తాడు WWE హాల్ ఆఫ్ ఫేమర్. ఆ తర్వాత విక్కీ గొర్రెరో కూడా వస్తుంది. నాయన ఫస్ట్ టైం చూస్తున్నా ఈమెని WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో. నిజంగా ఈమె టికెట్ కొట్టేసిందేమో అనుకున్నాను, కానీ మళ్ళా బతికి ఉన్నదన్నమాట. ఈమె వచ్చింది WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో. చాలా రోజుల తర్వాత వచ్చినావు WWE లోకి నిజంగా. ఆ తర్వాత విలియం రెగల్ కూడా వస్తాడు WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో నిజంగా.
అండ్ బాబీ రూడ్ కూడా వస్తాడు డబ్ల్యూడబ్ల్యూఈ ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో. వీళ్ళందరూ రావడానికి గల కారణం ఏంటిదంటే ఇప్పుడు నుంచి వచ్చే డబ్ల్యూడబ్ల్యూఈ ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ అండ్ డబ్ల్యూడబ్ల్యూఈ మండే నైట్ రా ఈ రెండు ఈవెంట్లు యుఎస్ఏ నెట్వర్క్ కంట్రోల్లో ఉండబోతున్నాయి. అందుకే వీళ్ళందరూ సెలబ్రేట్ చేయడానికి వచ్చారు ఫస్ట్ డే నాడు. ఆ తర్వాత డబ్ల్యూడబ్ల్యూఈ ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో వీళ్ళు నలుగురు ఎంట్రీ ఇస్తారు. వీళ్ళు నలుగురు ఎంట్రీ ఇచ్చిన తర్వాత టిఫినీ అండ్ నయా జాక్స్ వాళ్ళు ఇద్దరు ఛాలెంజ్ చేస్తారు బేలీని అండ్ నయోమిని. వాళ్ళు కూడా అవి యాక్సెప్ట్ అని చెప్పేస్తారు నయోమి అండ్ బేలీ. ఆ తర్వాత నయా జాక్స్ ఇలా అంటది, మీరిద్దరు గెలిస్తే నన్ను ఛాలెంజ్ చేసుకోవచ్చు డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాడ్ బ్లడ్ ఈవెంట్ లో అని చెప్పేస్తుంది నయా జాక్స్. నయా జాక్స్ ఒక కండిషన్ పెడుతుంది ఈ మ్యాచ్ లో, మీరు కనుక ఓడిపోతే డబ్ల్యూడబ్ల్యూఈ ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ ని వదిలేసి వెళ్ళిపోవాలని అంటది నయా జాక్స్. ఈ మ్యాచ్ లో ఈ కండిషన్ పెట్టింది. ఇక చూడు నెక్స్ట్ ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో చాలా అంటే చాలా డేంజరస్ గా మ్యాచ్ ఉంది వీళ్ళ నలుగురు మధ్యలో ట్యాగ్ టీమ్ మ్యాచ్. ఆ తర్వాత కార్మెల్లో వర్సెస్ ఆండ్రడే వీళ్ళిద్దరి మధ్యలో డబ్ల్యూడబ్ల్యూఈ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ మ్యాచ్ కోసం నంబర్ 1 కంటెండర్ మ్యాచ్ అవుతుంది వీళ్ళిద్దరి మధ్యలో. ఈ మ్యాచ్ లో కార్మెల్లో గాని ఓడించి ఆండ్రడే గారు గెలుస్తాడు అండ్ డబ్ల్యూడబ్ల్యూఈ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ మ్యాచ్ కోసం నంబర్ 1 కంటెండర్ కూడా అయిపోతాడు. ఆ తర్వాత ఎల్ఏ నైట్ వచ్చి కంగ్రాచులేషన్స్ ఆండ్రడే అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత డబ్ల్యూడబ్ల్యూఈ ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో ది ఓటీసీ ఒరిజినల్ ట్రైబల్ చీఫ్ ఎంట్రీ ఇస్తాడు. ఆ తర్వాత రోమన్ రైన్స్ ఇలా అంటాడు, నేను ఒక్కడినే ట్రైబల్ చీఫ్ ని, నేను తప్ప వేరొక్కడు ట్రైబల్ చీఫ్ లేడు. ఉలఫాల మలా లేకుండా కూడా నేను డబ్ల్యూడబ్ల్యూఈలో ట్రైబల్ చీఫ్ గానే ఉంటాను అని చెప్తాడు. ది ఓన్లీ ట్రైబల్ చీఫ్ నేనే అని అంటాడు. ఆ తర్వాత రోమన్ రైన్స్ ఇలా అంటాడు, దిస్ ఇస్ మై రింగ్, దిస్ ఇస్ మై షో, దిస్ ఇస్ మై డబ్ల్యూడబ్ల్యూఈ అని అంటాడు. అప్పుడే కోడి రోడెస్ ఎంట్రీ ఇస్తాడు డబ్ల్యూడబ్ల్యూఈ ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో రోమన్ రైన్స్ కి ఫేస్ టు ఫేస్ గా. రోమన్ రైన్స్ ని కోడి రోడెస్ ఇలా అంటాడు, ఇది నీ డబ్ల్యూడబ్ల్యూఈ, ఇది నీ రింగా అని అంటాడు. రెస్సల్మేనియా 40 దాకానే ఇది నీ రింగ్, ఇది నీ డబ్ల్యూడబ్ల్యూఈ, ఇప్పటి నుంచి ఇది నా రింగ్, ఇది నా డబ్ల్యూడబ్ల్యూఈ అంటాడు కోడి రోడెస్. ఆ తర్వాత బ్లడ్ లైన్ లో ఉండే టాంగాలో అండ్ టామాటోంగా వాళ్ళిద్దరు వచ్చి రోమన్ రైన్స్ పైన అండ్ కోడి రోడెస్ పైన చాలా అంటే చాలా డేంజర్ గా అటాక్ చేస్తారు. ఆ తర్వాత రోమన్ రైన్స్ కాంట్రాక్ట్ పైన సిగ్నేచర్ చేస్తాడు. ఆ తర్వాత కోడి రోడెస్ కూడా కాంట్రాక్ట్ నాకి, నేను కూడా సిగ్నేచర్ చేస్తా అని అంటాడు. ఇక కోడి రోడెస్ కూడా కాంట్రాక్ట్ పైన సిగ్నేచర్ చేసేస్తాడు. ఓర్ నాయను, రోమన్ రైన్స్ కోడి రోడ్స్ ఒక టీం అయిపోయారు. ట్యాగ్ టీమ్ మ్యాచ్ జరగబోతుంది బ్యాడ్ బ్లడ్ ఈవెంట్ లో. వీళ్ళ నలుగురి మధ్యలో ఎవరి నలుగురి మధ్యలో ఇంకా డిసైడ్ కాలేదు. సోలో సకోయా అండ్ జేకబ్ ఫాతు వర్సెస్ కోడి రోడ్స్ అండ్ రోమన్ రైన్స్ వీళ్ళ నలుగురు మధ్యలో మ్యాచ్ జరగబోతుంది. చాలా అంటే చాలా డేంజరస్ గా బ్యాడ్ బ్లడ్ ఈవెంట్ లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.